కడప జిల్లాలో జరగనున్న జెడ్పీటీసీ ఎన్నికలు సజావుగా సాగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం మంటపంపల్లిలో ఉన్న పోలింగ్ బూత్లను ఎస్పీ పరిశీలించారు. అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి పోలింగ్ బూత్ల్లో సీసీ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జరగబోతున్నటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కడప జిల్లాలో పులివెందుల మరియు ఒంటిమిట్టలో 2 జెడ్పీటీసీ స్థానాలకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఒంటిమిట్టలో దాదాపు 24,000 ఓట్లు ఉన్నాయి. పులివెందుల దాదాపు 10,600 ఓట్లు ఉన్నాయి. అన్ని చోట్ల కూడా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇప్పటికే ఆల్రెడీ బౌండ్ ఓవర్లు స్టార్ట్ చేయడం జరిగింది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద బైండ్ ఓవర్లు కడప సబ్ డివిజన్లో స్టార్ట్ చేయడం జరిగింది. పులివెందుల్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు వరకు 50 మంది వరకు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వాళ్ళు ఏరియాల్లో రౌండ్స్ వేస్తూ ఉంటారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా విల్ టేక్ ఆల్ ద ప్రికాషన్స్.